మహేషాత్ నా పరోదేవః అఘోరాత్ నా పరో మంత్రః. మహేశ్వరుని మించిన దైవం లేదు, అఘోర మంత్రాన్ని మించిన మంత్రం లేదు అని దీని అర్థం. అఘోరము అంటే ఘోరం కానిది అని. ప్రస్తుత కాలంలో వక్రీకరించబడుతున్న చాలా రకాలైన ఆధ్యాత్మిక విషయాల్లో ఈ అఘోరి సంప్రదాయం అనేది ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసిన మనకు తెలిసిన అఘోరాలు ఎవరూ లేరు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే యూట్యూబ్లో వ్యూస్ కోసం కొంతమంది వీరి చరిత్రని, వీరి జీవన విధానాన్ని పూర్తిగా మార్చేశారు. నకిలీ అఘోరాల్ని సృష్టించి వారితో ఇంటర్వ్యూ అని చెప్పి వీళ్ళు రాసుకున్న స్క్రిప్ట్ని పక్కాగా అమలుపరిచి వాళ్ళ పేరు చెప్పుకొని సొమ్ము చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎవరి అఘోరాలు, ఎందుకు వారి జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఏటి సూతకం అని చెప్పి 1 సంవత్సరం పాటు దేవుడి వైపు కన్నెత్తి కూడా చూడం. కానీ అలాంటిది వీళ్ళు ఏకంగా శ్మశానంలోనే ఉంటూ శవాలపైనే ఆసనాలు వేసి మరీ దేవుణ్ణి పూజిస్తారు. ఇంతకీ వీళ్ళు పూజించేది దేవుణ్ణా లేక దేవుడి పేరుతో ఉన్న దయ్యాన్నా? ఒకవేళ దేవుణ్ణే అయితే మనం పూజించే దేవుడు కూడా ఆయనే కదా. మరి ఒక అఘోరి పూజకి ఒక సామాన్యుడి పూజకి ఎందుకు ఇంత తేడా?